తిరుమల తిరుపతిలో ఈ యొక్క కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి ఏదైతే ఈ యొక్క సిట్ అధికారులు ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఆ యొక్క విషయాన్ని వైసీపీ వాళ్ళందరూ కూడా జీర్ణించుకోలేనట్టుగా అర్థమవుతోంది. తాజాగా చూసుకుంటే మాజీ మంత్రిగా పనిచేసినటువంటి పేర్ని నాని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వీటన్నిటికి సంబంధించి దుష్ప్రచారాలు చేసిందని, ఎక్కడా కూడా కల్తీ జరగలేని చెప్పి బీజేపీ మాధవీలత గారి గురించి మాట్లాడుతూ అసభ్యంగా మాట్లాడినటువంటి సంగతి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. మరి మొత్తానికి పేర్ని నాని వ్యాఖ్యల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శివరాం ప్రసాద్ లింగంనేని గారు. సార్ నమస్కారం అండి. సార్ ఇప్పుడు చూసుకుంటే ఈ యొక్క తిరుపతి కల్తీ నెయ్యికి సంబంధించి ఈ యొక్క ఖచ్చితమైన సమాచారం సిట్ అధికారులే ఫైనల్ ఛార్జెస్ దాఖలు చేశారు. ఇది ఎవరో కూటమి ప్రభుత్వం ఏర్పరిచిందో కాదు, సుప్రీంకోర్టు ద్వారా నియమితమైనటువంటి సిట్. ఈ యొక్క సిట్ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్లో వాస్తవాలను బయటకు వస్తే ఇంకా వైఎస్ఆర్సీపీ మాత్రం దానికి సంబంధించి ఒక ఫేక్ ప్రచారాన్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అంటే వాళ్ళకి ఏ విధంగా డిఫెండ్ చేసుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఈ యొక్క విషయంలోనే ఈ క్రమంలోనే ఎవరైతే లడ్డూ గురించి ప్రచారం చేస్తారో వాళ్ళందరి మీద వీళ్ళు వ్యక్తిగత భూషణలకు దిగుతున్నారు. దానికి ఉదాహరణ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటండి? అంటే ఒక విధంగా చెప్పాలంటే దీన్ని ఏమంటారు, ఇప్పుడు ఒక చోట దొంగతనం జరిగింది. ఆ దొంగతనం చేసినప్పుడు ఒక 50 కేజీ 1 కేజీ బంగారం ఎంతో పోయింది. సరే పోలీసు రికవరీ చేశారు. అక్కడేంటి మీకు వీడియోలో మీకు అన్నిట్లో రికార్డ్ అయ్యి ఉంది. వీళ్ళు ఎక్కడ అమ్మారో ఆ షాప్ను పట్టుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు ఏ బ్యాంకులోనే ఆ బ్యాంకులో డబ్బులు పట్టుకున్నారు. అన్నీ రికవరీ చేశారు. ఓకే. అయితే ఏంటంటే కేజీ రాలా, కేజీకి ఒక 100 గ్రాములు తక్కువ వచ్చినాయి. ఏమంటారు, 100 గ్రాములు తక్కువ వచ్చినాయి మేము నిర్దోషులు అంటారా? అక్కడంతా రికార్డ్ అయి ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇది ఒక విధంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సోషల్ మీడియా కానీ వాళ్ళ నాయకత్వంలో కానీ వాళ్ళ ఆలోచన విధానంలో ఎక్కడో లోపం కనపడుతుంది. ఎందుకంటే చాలా ఇప్పుడు రాజకీయం అనేది చాలా లాంగ్ టర్మ్ గోల్. అట్లాగే ఒక మాట అన్నారా, ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్కి ఒక పర్ఫెక్షన్ లేకపోతే ఒక విలువ ప్రజల్లో వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ నమ్మదగిందిగా ఉండాలి అనే ఒక ఇది రావాలి. కానీ నాయకులు ఎట్లా ఉన్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్ప సంతోషుల్లాగా అప్పటికప్పుడు ఏదో ఒకటి తప్పుడు ప్రచారం చేసేసి తిమ్మిని బొమ్మిని చేసి చూపించి ఒకరోజు ఏదో దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేసేసుకుని నాయకులందరూ ప్రచారం చేసేసుకుని ప్రజలను నమ్మించేసామనుకుని మరుసటి రోజు నుంచి దానికి అటాక్కి గురవుతున్నారు. మరుసటి రోజు నుంచి కంటిన్యూస్గా ఈ కూటమి నాయకులు కానీ మిగిలిన వాళ్ళు కానీ నిజాలు బయట పెడుతుంటే సమాధానం చెప్పుకోలేని పొజిషన్లోకి వెళ్ళిపోతున్నారు. దానికి ఉదాహరణ ఏంటి, మొన్నే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, అమరావతి గురించి అసలు అమరావతి ప్రస్తావనే తీసుకురావక్కర్లా. అక్కడ ఆయన ప్రెస్ మీట్లో అమరావతి ప్రస్తావన తీసుకురావక్కర్లా, తీసుకొచ్చాడు. తీసుకొచ్చినప్పుడు అమరావతి రివర్ బెడ్ అన్నాడు, ఇది నదీ గర్భంలో ఉందన్నాడు. అన్న తర్వాత అసలు నదీ గర్భం అంటే ఏంటి, ఏమేమి పట్టణాలు ఎక్కడ ఉన్నాయి, ఏ పట్టణాలు ఏ ప్రాంతంలో ఉన్నాయి, సముద్రం ఒడ్డున ఎన్ని పట్టణాలు ఉన్నాయి, ఈయన చెప్పిన విశాఖపట్నం కూడా సముద్రం ఒడ్డునే ఉంది కదా. ఇవన్నీ బయటకు వచ్చేటప్పటికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు బయటకు వచ్చి ఆయన ఏం చెప్తున్నాడు, అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అది కాదు, అమరావతిని మేమేం కాదంటలేదని మళ్ళా డిఫెన్స్కి వెళ్ళారు. అంటే ప్రజల దృష్టిలో ఏమైపోయింది, అది పలసపడిపోయింది. ఇవాళ ఇది కూడా అంతే. ఇవాళ ఈ సిట్ గురించి వీళ్ళు తొందరపడిపోయి యానిమల్ ఫ్యాక్ట్ లేదని చెప్పి మీరు తప్పు చేశారు, క్షమాపణ చెప్పండి, ఆవిడ పాప మాధవీలత గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం అగౌరవపరిచేటట్టుగా, ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి నానాటికి నష్టం జరుగుతుంది తప్ప మీకేమీ దాని మూలనేమి వాళ్ళకి ఇది జరగదు. అసలు ఈ టెండర్ జరిగింది ఎక్కడ, దీంట్లో అంతకుముందు నందిని డైరీ ఇస్తుంటే నందిని డైరీని కాదని చెప్పి 2019లో మీరు బోర్డు మీటింగ్ పెట్టి ఆ బోర్డు మీటింగ్లో ఇంకా ఎక్కువ మందిని మనం రావాలి, ఎక్కువ మందిని తీసుకురావాలని చెప్పి దానికి రివర్స్ టెండర్ పేరుతో మాట్లాడారు. మాట్లాడి ఏం చేశారు, 2000 సంవత్సరంలో మళ్ళా బోర్డు మీటింగ్ మేలో జరిగిన బోర్డు మీటింగ్లో ఏం పెట్టారు, అక్కడ మీకు 2 డైరీకి 3 ఏళ్ల నిర్వహణ ఉండాలనేది, ఇన్ని లక్షల ఇది ఉండాలి, ఇది పాలు సేకరణ ఇవన్నీ ఉండాలని చెప్పి అక్కడ ముఖ్యమైన 18, 19 దీన్ని తీసేశారు. అసలు ఇవి అక్కర్లేదు, డైరెక్ట్ ఏం అక్కర్లా, 3 సంవత్సరాలు ఉందని సంవత్సరం, అట్లాగే వాళ్ళ 250
కోట్లు టర్న్ ఓవర్ ఉండాలంటే ఏదో టైంలో దాన్ని 100 కోట్లు తగ్గించేసి ఇట్లా ఇష్టం వచ్చినట్టు చేసి ఈ బోలేబాబా డైరీ వీళ్ళు ఈ ఏఆర్ డైరీ వీళ్ళందరూ దాంట్లోకి ఎంటర్ అవ్వడానికి అవకాశం కల్పించారు. అంటే అక్కడి నుంచే కుట్ర మొదలైనట్లు లెక్క కదా. అది అయిపోయింది. అయిన తర్వాత మీకే ఏదో అనుమానం వచ్చి ఎక్కడో పట్టుకుని అంటే డబ్బులు తీసుకుంటాను దేనికన్నా కానీ మీరేం చేశారు, మైసూర్ సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్ పంపించారు. అది ఎప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడే ల్యాబ్ పంపిస్తే దాంట్లో అడల్ట్రేషన్ ఉందని చెప్పి వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ ఎందుకు కంటిన్యూ చేశారు దాన్ని, విషయం తెలియక కూడా అదే కంపెనీని కంటిన్యూ చేయకూడదు కదా, కంటిన్యూ చేశారుగా. అప్పుడు వెళ్ళి ఈ వైవి సుబ్బారెడ్డి గారి పిఏ చిన్నప్పన్న ఎవరు వెళ్ళి వాళ్ళ కంపెనీ వాళ్ళకి ఈ విధంగా జరిగింది కాబట్టి మీరు డబ్బులు ఇస్తే కంటిన్యూ అవుతారు లేకపోతే లేదని చెప్పి వాళ్ళ వేరే డైరీ పేరుతో మళ్ళీ తీసుకుని ఇతని దగ్గర కూడా 4 కోట్ల చిల్లర ఇతను బ్యాంక్ అకౌంట్లో పడి ఇవన్నీ సిట్కు దొరికి ఈ సిట్ ఏమి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పరిచింది కాదు, ఏది మన సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ ఆధ్వర్యంలో నడుస్తున్న సిట్ అది. దాంట్లో ఏపీకి సంబంధించిన పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు అంతవరకే. ఇది జరిగినప్పుడు మేము నిర్దోషులు అని చెప్పడం మరి కళ్ళు మూసుకుని పాలు తాగినట్ట లేకపోతే కళ్ళు మూసుకుని సూర్యుడు లేడని అన్నట్టు ఉంది కదా తప్ప అది అసలు అర్థం పర్థం లేదు. ఇంకోటి సిట్ చెప్పింది ఏంటి, అసలు లడ్డూలో జంతువుల కొవ్వు వాడారన్న దానికి సాంకేతిక ఆధారాలు లభించలేదు, అయితే 80% రసాయనాలతో కూడిన విషతుల్యమైన నెయ్యిని వాడారు. 80%. రెండోది అసలు పాలే కాదు అయ్యి, నెయ్యే కాదు, అది వాడింది పాలు కాదు, నెయ్యి కాదు, ఏమి కాదు, ఓన్లీ రసాయనాలతో తయారు చేసిన నెయ్యి అని చెప్పబడే ఒక పదార్థం. ఇది సిట్ క్లియర్ చేసింది కదా. మరి దానికే సమాధానం చెప్తారు, దీనికి సమాధానం చెప్పాలి కదా. సరే, ఇది అయిపోయింది. తర్వాత మీరు 36 మంది మీద ఛార్జ్ షీట్ దాఖలైంది. దాంట్లో 24 మంది మామూలు వాళ్ళు, 12 మంది టీటీడీ ఆఫీసర్స్, 36 మంది మీద మీకు ఎఫ్ఐఆర్ దాఖలైంది. దాంట్లో వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఉన్నారు. దీనికే సమాధానం చెప్తారు. నిర్దోషులైతే మీరు అన్నట్టు నిర్దోషులైతే వీళ్ళకి ఒకవేళ క్షమాపణ చెప్పాలనుకుంటే మీరు ఏ విధంగా దీన్ని సమర్థించుకుంటారు? ఇంకోటి చెప్తాను, యానిమల్ ఫ్యాట్ గురించి మాట్లాడుతున్నారు కదా. ఇక్కడ ఏమైందంటే యానిమల్ ఫ్యాట్ విషయంలో జూలై 2024లో ఎన్డీడీబీ ల్యాబొరేటరీ రిపోర్ట్ వచ్చింది, పంపిస్తే. ఎన్డీడీబీ రిపోర్ట్ ఏమొచ్చిందో మీకు ఒకసారి చెప్తాను. ఏముందంటే దాంట్లో ఇదేమి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది కాదు కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్లో ఏముందంటే శాంపుల్స్లో ఇది అన్ఫెయిర్గా ఉన్నాయి, సరిగ్గా లేవు. అట్లాగే దాంట్లో అడల్ట్రేషన్ డిటెక్టెడ్. ది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ సెంటర్ ఫర్ అనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైవ్ స్టాక్ అండ్ ఫుడ్ టెస్ట్ బేస్డ్ ఆన్ శాంపుల్స్ సెంట్ July 2024 ఫౌండ్ ట్రేసెస్ ఆఫ్ సోయాబీన్, సన్ఫ్లవర్, పామ్ కెర్నల్, ఫిష్ ఆయిల్ అండ్ యానిమల్ ఫ్యాట్స్ లైక్ బీఫ్, టాలో అండ్ ల్యాడ్. ఇవి దాంట్లో ఇచ్చారు రిపోర్ట్. మేబీ ఉండొచ్చు. అక్కడ ఏమైందంటే ఆ యానిమల్ ఫ్యాట్ ట్రేసెస్ వచ్చేదానికి అవకాశం ఎందుకు ఉంది అంటే ఆ యానిమల్స్ తినే ఆవులు కానీ లేకపోతే యానిమల్స్ తినే ఫుడ్లో కూడా ఏదైనా తేడా వస్తే ఈ విధంగా రావచ్చు అనేది కింద మీరు చెప్పారు. అంటే ఈ రిపోర్ట్ ఎవరిది? చంద్రబాబు నాయుడు గారి రిపోర్ట్ కాదుగా, ఎన్డీడీబీ. దాన్ని మీరు వాళ్ళని ప్రశ్నించండి ఎందుకు ఇచ్చారని. మీరు దాని మీదే కదా కోర్టుకు వెళ్ళింది, సుప్రీంకోర్టుకు వెళ్ళింది. దేనికి వెళ్ళారు? సుబ్రహ్మణ్య స్వామి గారు వెళ్ళాడు, తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు. దీన్ని ఇది ఇట్లాగా మేము ఏం చేయలేదు, చేయిందని ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు. యానిమల్ ఫ్యాట్ ఉందనో లేకపోతే కల్తీ నెయ్యనో ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఏది స్వతంత్ర దర్యాప్తు సంస్థతో ఒక సుప్రీంకోర్టు జడ్జి ఆధ్వర్యంలో చేయండి అని చెప్పి వీళ్ళు కోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టుకి. సుప్రీంకోర్టు అప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత సిబిఐ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేసింది. ఆ సిట్ ఇచ్చిన రిపోర్ట్ ఇది. దాన్ని ఒకవేళ మీరు సిట్ రిపోర్టు ఈ విధంగా మాట్లాడి ఏది చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి లేకపోతే యానిమల్ ఫ్యాట్ ఉంది అన్నాడు క్షమాపణ చెప్పాలంటే
ముందు ఇవాళ అంటే సిట్ రిపోర్ట్ ఫైనల్ అనే కదా మీరు అనేది, వీళ్ళు అనేది ఫైనలే కదా. ఆ ఫైనల్ ప్రకారం ఈ 36 మంది నిందితులను కూడా ఒప్పేసుకోండి. ఈ 36 మంది నిందితులు, ఎందుకంటే సిట్ రిపోర్ట్ అదే ఇచ్చింది. దాదాపు 14 నెలలు 12 రాష్ట్రాల్లో వీళ్ళు మొత్తం ఎంక్వైరీ చేసి ఎక్కడెక్కడే పట్టుకుని అసలు ఈ రసాయనాలు కూడా ఎక్కడ దొరికినాయి, వాళ్ళు ఈ బోలేబాబా డైరీ వాళ్ళు ఎక్కడ కొంటున్నారు, ఎందుకు కొంటున్నారు రసాయనాలు అని ఇది వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి పట్టుకుంటే కంటిన్యూస్గా వీళ్ళు ఇది దానికి సంబంధించిన ఇవి మెటీరియల్ కొంటుంటే అప్పుడు అనుమానం వచ్చి చూస్తే అది దీంట్లో వాడుతున్నారని అర్థమైపోయింది. ఓకే, మరి అటువంటప్పుడు ఇవన్నీ క్లియర్గా వాళ్ళు ఒకదానికొకటి ఎక్కడ ఏం జరుగుతుందో తీసుకొచ్చి, అట్లాగే ఈ చిన్నప్పన్న దీంట్లో కూడా ఏది అతని అకౌంట్లో పడిన డబ్బులు కూడా ట్రేస్ అవుట్ చేసి, ఆ డబ్బులు మళ్ళీ బయటికి వెళ్ళి కూడా ట్రేస్ అవుట్ చేసి, ఇన్ని అది చేసిన తర్వాత ఇన్ని అవకతవకలు ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నిర్దోషం చెప్పుకుంటాం అంటే అసలు ఏమన్నా అర్థం ఉందా? అంతే కదా. దానికి ఒక మనం మాట్లాడే ఉంటే ఒక బేస్ ఉండాలి. ఏమవుతుందంటే ఇటువంటి వాటి మూలాన ఇటువంటి ప్రచారాలు చేయటం మూలాన వాళ్ళకి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో అనుకుంటుంది ఏంటంటే ఈ మనం నమ్మిస్తున్నాం జనాలని. దానికి కారణం ఏంటంటే గతంలో నమ్మించారు 2019 ముందు. 2019 ముందు నమ్మించడం ఏంటంటే ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఉంది, జస్ట్ ఎలక్షన్ ముందు జరిగింది. వెంటనే చంద్రబాబు ఈయన మీద అవార్డం వేశారు, ఇమ్మీడియట్గా గాగా ఆర్డర్ తెచ్చుకున్నారు. దాని మీద మళ్ళీ ప్రచారం చేయకుండా మాట్లాడకుండా సేఫ్ అయిపోయారు, ఎలక్షన్ గెలిచారు. అట్లాగే అంతకుముందు ఇది పింక్ డైమండ్ అని ఇదని చెప్పారు, అవి అయిపోయింది. కానీ ఇప్పుడు ఇంకా 3 సంవత్సరాల పైన టైం ఉంది. వీళ్ళు చేసే ప్రచారాలన్నీ ఆ 3 సంవత్సరాల ముందు చేస్తుంటే ఏమవుతుంది, ఇవన్నీ మొత్తం మళ్ళీ రివర్స్ అయిపోతుంది. అంటే ఇది ఒక రివర్స్ టెండరింగ్. ఆ రివర్స్ టెండరింగ్ విధానమే ఆలోచిస్తున్నారు తప్ప ఇట్లా ఇప్పుడు ఎందుకు మనం చేస్తున్నాం, ఏదన్నా ఒక ఇష్యూ రైజ్ చేసినప్పుడు 90% 10% మీరు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చినా కనీసం 90% కరెక్ట్గా ఉండాలి. మీరు అసలు 10% కూడా కరెక్ట్గా లేదని పట్టుకుని యానిమల్ ఫ్యాక్ట్ లేదని ఇచ్చింది, యానిమల్ ఫైండ్ అవుట్ చేయలేదు అన్న తప్ప దాంతోపాటు ఏం ఫైండ్ చేసామో కూడా చెప్పింది కదా. 80% అసలు ఏది రసాయనాలు, అది కూడా డేంజరస్ ప్రాణాపాయకరమైన రసాయనాలు, ఆరోగ్యానికి నష్టం కలిగించే రసాయనాలు ఉందని చెప్పారు. మీరు దాదాపు ఎన్ని కోట్ల లడ్డూలు తయారు చేశారు కదా. అన్ని కోట్ల లడ్డూల్లో మీరు ప్రజలకి ఇచ్చింది ఎటువంటిది అంటే ఇది ఫుడ్ అడల్టరేషనే కదా, దేవుడికి అపచారం చేసినట్టే కదా. వాళ్ళు ఏదో ఈ మాట చెప్తున్నారు, అసలు దాని గురించి చెప్పండి, దాని గురించి మాట్లాడండి. అసలు మీకు అవసరం ఎందుకు వచ్చింది? అసలు మీకు ఎవడైనా 380 రూపాయలు ఎంతో అంతే కదా, అసలు నెయ్యి సప్లై చేస్తారంటే ఎట్లా మీరు? ఇప్పుడు స్టాండర్డ్ ప్రైస్ ఉంటుంది, స్టాండర్డ్ ప్రైస్కి మీకు కావాలంటే ఒక 10 రూపీస్ 5 రూపీస్ అటు ఇటో మ్యాక్సిమం 5% అటు ఇటుగా ఇది అవుతుంది తప్ప మీరు ఆ రేటుకి సప్లై చేస్తారంటే ఎట్లా నమ్మారు? వాళ్ళకి అసలు ఆ కెపాసిటీ లేని కంపెనీని ఎట్లా నమ్మారు? క్లియర్ కట్గా ఇక్కడ మీకు దాంట్లో క్రిమినల్ యాక్టివిటీ కనపడుతుంది. ఓకే, దీన్ని ఒక విధంగా ఏ విధంగా మనం అడల్టరేషన్ చేసి అక్రమ మార్గంలో డబ్బు సంపాదించుకోవాలి అనే ప్రయత్నం ఖచ్చితంగా కనపడుతుంది. ఇవాళ ఎంత మాట్లాడితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ లడ్డూ గురించి ఎంత మాట్లాడితే అంత నష్టపోతారు, ప్రజల దృష్టిలో అంత దిగజారిపోతారు, అంత నష్టపోతారు. ఇది మాత్రం ఖచ్చితం. థ్యాంక్ యూ సో మచ్ సార్. Please subscribe to Leo News for more videos.